హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. నేనైతే ఈ వీడియో ఎక్కడ అనేసి అనుకుంటున్నారా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే ఈ లొకేషన్ ఎక్కడుంది అనేసి మీకు తెలుస్తుంది. స్కిప్ చేస్తే మీకు అస్సలు అర్థం అవ్వదు. మన తెలంగాణ స్టేట్లోనే ఉంది. శివరాత్రి రోజు అయితే చాలా రష్ అనేది ఉంటుంది. మన తిరుపతిలో ఎలా రష్ ఉంటుందో శివరాత్రి రోజు ఇక్కడ అలా రష్ అనేది ఉంటుంది. ఇలా మనం వెళ్తూ ఉంటే మనకి టెంపుల్ వస్తూ ఉంటుంది. శివరాత్రి రోజు అయితే ఈ మెట్ల నిండా జనాలు ఉంటారు. మనము అసలు ఒకరినొకరు తోసుకుంటా వెళ్ళాల్సి వస్తుంది. ఈ టెంపుల్ పైన దేవుని దర్శనం చేసుకోవాలి అనుకుంటే పైన దేవుడు మనకి చిన్న గుహలో లింగం రూపంలో కనిపిస్తూ ఉంటాడు. దేవుడు శివునిది. ఈ టెంపుల్కి మొత్తము ఎర్రబెల్లి దయాకర్ రావు రోడ్ అనేది వేయించడం అనేది జరిగింది. ఇక్కడ చాలా రష్ అనేది ఉంటుంది, కానీ మిగతా టైంలో అయితే ఫ్రీగానే వెళ్ళొచ్చు. ఇలా స్టెప్స్ అనేది 360 ఉంటాయంట. నేనైతే కౌంట్ చేయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎన్ని స్టెప్స్ ఉంటాయో కౌంట్ చేసి మీకు కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ అనేది చేసి చెప్తాను. వెళ్తూ ఉండగా చిన్నగా గుహలాగా ఉన్నది చూస్తున్నారు కదా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలా పైకి వెళ్ళినప్పుడు మనకి దేవుంది పక్కన కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు. ఇక మనమైతే టెంపుల్ లోపలికి వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా, జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు. ఇక శివరాత్రి రోజు అయితే చెప్పలేము, అసలు చాలామంది చాలా రష్ అనేది ఉంటుంది. ఈ టెంపుల్ ఎక్కడుందో చెప్పలేదు కదా, చెప్తాను, వెయిట్ చేయండి. యాక్చువల్గా ఈ వీడియో నేను శ్రీరామనవమి రోజే పెడదామనుకున్నా. నాకు వీలు పడలేదు ఫోన్ రిపేర్ వల్ల. ఆ రోజు మేమైతే వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నాము. ఈ టెంపుల్ ఎక్కడుందంటే మన జనగాంలోని నియోజకవర్గము పాలాకుర్తిలో శివునిది టెంపుల్ ఉంది. ఇది చాలా మహిమగల టెంపుల్. మేమైతే దేవుని దర్శనం చేసుకొని శివాలయం టెంపుల్లోనే శ్రీరాముని వారి పెళ్ళి జరుగుతుంది. ఆ మండపంలో మేము కాసేపు కూర్చొని దేవుని పెళ్ళి చూసేసి కొంచెం నైవేద్యం తినేసి మళ్ళీ రిటర్న్ మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అనేసి చెప్పాను కదా ఫ్రెండ్స్. మన ఛానల్ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇంకా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. నచ్చితే లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం. కొత్తగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు కంపల్సరిగా శివరాత్రి రోజున వెళ్ళి దేవుని దర్శనం చేసుకోండి. అలాగే ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైము చాలా రష్ అనేది ఉంటుంది. మీకు వెళ్తే తెలుస్తుంది అక్కడ ఎలా రష్ ఉంది అనేసి. సేమ్ టు సేమ్ తిరుపతిలో ఎలా రష్ ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది శివరాత్రి రోజున. ఓకే ఫ్రెండ్స్. సంవత్సర కళ్యాణం మాత కళ్యాణం పక్ష కళ్యాణం ఎందుకు చేయాలి? ఈ సంకల్పం అనేటువంటి వింటే సంస్కృత పదాలైనప్పటికీ మీకు ఈజీగా అర్థమవుతుంది. కళ్యాణం చేయాలని అది వినాలి. సమస్త సంధ్యోపాసనయాగక్రియాసిద్ధిర్థం తత్కృణాలేన స్వపరిదేవతావర్త తాత్పర్యసిద్ధిర్థం గాయో వత్సరక్షణాసిద్ధిర్థం తారాపరిమిత ప్రధానజన సంతోషకరణాసిద్ధిర్థం తపస్విజ్ఞాన పంచేంద్రియే సిద్ధిర్థం శివభక్తపురాణ నిర్విఘ్న శివార్చనాసిద్ధిర్థం రాజ్ఞ కాలగమన కుటకేయూర్మూలపట్టదేవాంగ ప్రధాన త్రైశ్వర్య పదానికి అత్యుదేశే పరగభయ నివారార్థం సకల భూపతిన సకల ప్రాణహిత వాయుచరణ సకల ప్రాణికులాధార కాలవని సముచితం